దేశవ్యాప్తంగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. డొమెస్టిక్ సిలిండర్ పై మరో 29 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 965 రూపాయల నుంచి 994కు చేరింది. ఢిల్లీలో 913 రూపాయల నుంచి 942కు చేరింది. మిడిల్ ఈస్ట్లో యుద్ధ నేపథ్యంలో మార్చి 7న డొమెస్టిక్ సిలిండర్ ధరను 60 రూపాయలు పెంచిన కేంద్రం మరోసారి 29 రూపాయలు పెంచింది. గ్యాస్ ధరల పెంపుపై శ్రీకాకుళం జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలు అందిస్తారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఓవైపు 3 సార్లు పెట్రోల్ ధరలు పెంచారు. ఇక గ్యాస్ సిలిండర్స్ పై కూడా ఓవైపు కమర్షియల్ సిలిండర్ పై 1000 రూపాయలు దాటి పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు డొమెస్టిక్ సిలిండర్ పై కూడా 29 రూపాయల వరకు పెంచారు. దీనిపై మనం ప్రజల స్పందన అనుకుందాం. సార్, ఏం చూస్తున్నారు? వరుసగా అటు పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అని చెప్తూ వరుసగా పెంచుతూ వెళ్తున్నారు, ఏం చెప్తారు? పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అన్నది మోడీ తాలూకా నిర్లక్ష్యం వలన జోక్యం చేసుకుని యుద్ధం నివారించే ప్రయత్నం చేయకుండా ఇరాన్ మీద దాడికి అమెరికాకు మద్దతు ఇవ్వడం మన దేశ దౌర్భాగ్యం. ఆ పేరుతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించకుండా వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్సుల రూపంలో పెంచుకుంటూ పోతున్నారు. 117 రూపాయలు పెట్రోల్ ఉంది, డీజిల్ కూడా 110 రూపాయల దగ్గరలో ఉంది. మొన్నటి వరకు 929.50 ఉన్నటువంటి గ్యాస్ ధర ఈ రోజు ఉదయం నుండి 29 రూపాయలు మళ్ళీ పెంచామన్నారంటే సుమారుగా 970 రూపాయల వరకు పట్టణంలో డోర్ డెలివరీ అవుతుంది. అదే అదనంగా గ్రామీణ ప్రాంతాలకైతే అదనంగా ఛార్జీలు కూడా పెంచుకున్నట్టయితే 1000 రూపాయలకి వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు గతంలో మహిళలు వంట చేస్తే కన్నీటి కారిపోతున్నాయి కాబట్టి అని చెప్పి మేము గ్యాస్ అందరికి కూడాను ఫ్రీగా ఇస్తామని చెప్పి ప్రచారం చేసి 400 రూపాయలది సబ్సిడీ ఇస్తామని పేరుతో ఈ రోజు 1000 రూపాయలు ప్రజల తాలూకా జోబులు ఖాళీ చేస్తున్న నేపథ్యంలో ధరలు తగ్గిస్తామని చెప్పి చెప్పినటువంటి మోడీ గారు, కూటమి నాయకులు ఈ రోజు పెరుగుతున్న ధరలకు సంబంధించి ఒక్క మాట ఆడట్లేదు. ఎందుకంటే ఒకేసారి పెంచితే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని చెప్పి పెట్రోల్, డీజిల్ కూడా ఈ మధ్యకాలంలో వరుసగా 4 దఫాలు పెంచారు. గ్యాస్ ధర కూడా వరుసగా 2 పర్యాయాలు పోతున్నారు. అలాగే మొత్తం కమర్షియల్ సిలిండర్ ధర అయితే 3000 రూపాయల ధరకు వెళ్ళిపోయింది. అంటే ఈ రకంగా ప్రజలకన్నమాట పూర్తిగా ధరలు పెంచి నడ్డి విరిచి కార్పొరేట్ల తాలూకా ప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప